జోజో టీవీ. మాయా చాక్లెట్ చెట్టు ఇంకా ఆలు కచ్చలు. ఒకరోజు ఆలు ఇంకా కచ్చలు అలా తిరగడానికి బయటకు వెళ్తారు. దారిలో వాళ్ళకి ఒక రాయి కనబడుతుంది. అది చూడ్డానికి ఆలులానే ఉంది. అప్పుడు కచ్చలు ఇలా అంటుంది, అరే అరే ఆలు చూడు, ఈ రాయి అచ్చం చూడటానికి నీకులాగానే ఉంది. ఎలా ఉందంటే ఇది అచ్చం ఆలులాగానే. నాకు కూడా అలానే అనిపిస్తుంది. దీన్ని చేతిలోకి తీసుకుని చూడనా? చూద్దాం. ఆలు ఆ రాయిని ఎత్తడానికి ప్రయత్నిస్తుంది. కాని ఆ రాయి ఎంత భారీగా ఉంది అంటే అది అస్సలు జరగనే లేదు. ఇంకా ఆలు కచ్చాలు ఇద్దరూ కలిసి దాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తారు. ఎత్తి దాన్ని పక్కకి జరపగానే అక్కడి నుంచి ఒక పెద్ద చెట్టు బయటికి వస్తుంది. ఇదేంటి? అరే ఇది చెట్టు. చూడు చూడు, దీనికి చాక్లెట్స్ కూడా ఉన్నాయి. చాక్లెట్? వాళ్ళు ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఆ చెట్టు మామూలు చెట్టు కాదు. దానిపైన రకరకాల టోపీ, లాలీపాప్ ఇంకా చాక్లెట్లు ఉంటాయి. అప్పుడే ఆలూకి ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఇంకా అది కచ్చలుతో ఇలా అంటుంది, ఒరే యార్, నా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. చిన్నప్పటి నుంచి నాకు ఒక కల ఉండేది. సిటీలోని పిల్లలు టోపీ చాక్లెట్ తిన్నప్పుడు మనకు కూడా అది దొరికితే బాగుండు అనిపించేది. మన దగ్గర కూడా అలాంటి చెట్టు ఒకటి ఉంటే బాగుండు అనిపించింది. నేను నిన్న కలలో ఇలాంటి చెట్టు ఒకటి చూశాను. నాకేం తెలుసు ఇవాళ ఈ మాయా చెట్టు మనకే దొరుకుతుందని. ఏమన్నావు? అవునా? కచ్చలు చాలా ఆశ్చర్యపోతుంది. తర్వాత ఆలు మళ్లీ కచ్చలుతో ఇలా అంటుంది, ఆ విషయాలన్నీ వదిలేయ్, పద ఇక టోపీ అను చాక్లెట్ మనం తీసుకుందాము. ఆలు ఇంకా కచ్చలు ఆ చెట్టు ఎక్కి కావలసినన్ని చాక్లెట్లు తింటారు. చాక్లెట్ తిని వాళ్ళు ఇంకొన్ని చాక్లెట్లు వాళ్ళ మిత్రుల కోసం తీసుకుంటారు. అదంతా సరేలే కానీ ఈ చాక్లెట్ వల్ల మన కడుపులు పాడైపోతే అది చాలా కష్టం. లేదు లేదు, అలా ఏం జరగదు. నువ్వేమీ కంగారు పడకు. ఇంకా కిందికి దిగుదాం పదా. ఆలు కచ్చలు కిందికి దిగి ఒక బండిలో వాళ్ళ చాక్లెట్లు ఇంకా టోపీ వేసుకుంటారు. కానీ కాసేపటి తర్వాత తిరిగి చూస్తే అక్కడ మాయా చెట్టు లేనేలేదు. ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఇంక వాళ్ళు ఆలోచిస్తూ అలా చూస్తుంటారు. అరే అదేంటి, ఆ చెట్టు ఎక్కడికెళ్ళింది? ఆ ఇద్దరూ ఆ అద్భుతం చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఇంకా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆలు కచ్చలుతో ఇలా అంటుంది, ఇది అచ్చం నా కలలానే మాయమైపోయింది. ఇంకా ఇంటికి పద కచ్చాలు, చాలా భయంగా ఉంది ఇక్కడ. ఇద్దరూ భయపడి ఇంటికి వెళ్తారు. ఇంకా ఇంటికి వెళ్లి అతిగా చాక్లెట్ తింటుంటారు. కోతి యొక్క మాయా తోక. ఒకప్పుడు విషయం. ఒక గ్రామంలో హరి అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతని తండ్రి హీరాలాల్కి ఆశ ఎక్కువ. హరి ఒకసారి తన తండ్రికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. ఇంకా అమ్మాయిని ఇంటి దాకా తీసుకుని వస్తాడు. హీరాలాల్కి తెలిసిన తర్వాత ఆ అమ్మాయి అమ్మా నాన్న బాగా డబ్బున్నవారు అని ఆ విషయానికి హీరాలాల్కి బాగా కోపం కూడా వస్తుంది. ఇంకా ఆ అమ్మాయిని 2 నెలల్లో 1,00,000 రూపాయలు తెమ్మని చెప్తాడు. మామయ్య గారు, నేనెక్కడి నుంచి తీసుకుని రాను అంత డబ్బు? ఆ అమ్మాయి బాగా వేడుకుంటుంది. కాని హీరాలాల్ తన మాటలు అస్సలు వినడు. ఒకరోజు హీరాలాల్ కోడలు అతని కొడుకుకి విషయమంతా చెప్తుంది. కంగారు పడకు, అంతా సర్దుకుంటుంది. హరి మాటలు విని అతని భార్య అంతా సర్దుకుంటుంది అని అనుకుంటుంది. కాని రోజూ హీరాలాల్ తనని తిడుతూ ఉండేవాడు. తను వెళ్లి వాళ్ల నాన్న దగ్గర 2 లక్షలు తేవాలి అని. 2 నెలలు ఇట్టే గడిచిపోతాయి. హరి భార్య డబ్బులు తేలేకపోతుంది. ఈ విషయానికి కోపం వచ్చి హీరాలాల్ ఇద్దరిని ఇంట్లో నుంచి గెంటేస్తాడు. ఇద్దరు భార్యాభర్తలు అడవి దగ్గర ఒక నది ఒడ్డున ఒక గుడిసె కట్టుకుని ఉండేవాళ్లు. ఒకరోజు ఒక ముసలావిడ కళ్ళు తిరిగి పడిపోవడం చూసి హరి భార్య తనకి సహాయం చేస్తుంది. తనకి నీళ్లు తాగిస్తుంది. అమ్మా, మీరు భోజనం చేయండి, మీరు చాలా నీరసంగా కనబడుతున్నారు. అరే తల్లి, నీ సహాయం నేను ఎప్పటికీ మరిచిపోలేను. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. చెప్పు, నీకు ఏం కావాలి? నాకు ఏం వద్దమ్మా. అరే అలా ఎలా? నాకు మాయ తెలుసు.
ఇది తీసుకో, ఈ బహుమతి నీకోసం. కోతి? హా, ఇది కోతి, కానీ ఇది మామూలు కోతి కాదు. దీని తోక బంగారు తోక. ఇంకా రోజు బంగారం అవుతుంది. రోజు సాయంత్రం దాన్ని కట్ చెయ్యండి. ఎన్ని డబ్బులు కావాలన్నా ఆ బంగారాన్ని అమ్మి సంపాదించగలవు తల్లి. ఆ ముసలావిడ ఆరోగ్యం బాగయ్యాక తను మళ్ళీ అడవికి వెళ్ళిపోతుంది. హరి ఇంకా తన భార్య చాలా సంతోషిస్తారు. ఆ అందమైన కోతి వాళ్లకు రోజు పెద్ద బంగారు తోకను ఇచ్చేది. వాళ్ళు దాన్ని కోసి సిటీకి వెళ్లి అమ్మేవారు. మెల్లిమెల్లిగా వాళ్ళు ధనవంతులవుతారు. ఈ విషయం హరి తండ్రికి తెలియగానే అతను వాళ్ళ ఇంటి వరకు వెళ్తాడు. హరి ఇంకా అతని భార్య అతనికి జరిగిన విషయమంతా చెప్తారు. హరి వాళ్ళ నాన్న ఇద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాలి అనుకుంటాడు. హరి ఒప్పుకోలేదు. అప్పుడు అతని భార్య ఇలా అంటుంది, మామయ్య గారు, మేమిప్పుడు ఇక్కడ స్థిరపడ్డాము. మా మనసు ఇక్కడే బాగుంటుంది. మేము మిమ్మల్ని కలవడానికి వస్తూ ఉంటాము. కోపంగా హీరాలాల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రాత్రికి వచ్చి ఆ కోతిని దొంగిలిస్తాడు. కాని అతనికి తెలీదు, ఎవరైతే ఆ కోతిని దొంగిలిస్తారో వాళ్ళు ఒక గాడిద రూపంలోకి మారిపోతారు అని. మరుసటి రోజు హరి ఇంకా తన భార్య కోతిని వెతుక్కుంటూ వాళ్ళ నాన్న ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళు ఆ ముసలావిని చూస్తారు. హీరాలాల్ చూస్తూ ఉంటాడు. తను చేసిన తప్పుని తెలుసుకుంటాడు. ఆ కోతి మళ్ళీ ముసలావిడతో వెళ్ళిపోతుంది. ఇంకా హీరాలాల్ మళ్ళీ మనిషి రూపానికి వస్తాడు. అతనికి అతను చేసిన తప్పుకి చాలా బాధ కలుగుతుంది. అత్యాశ యొక్క ఫలము ఎప్పుడూ బాగుండదు. దమ్దమ్ అనే ఒక ఆలుగడ్డ, మంచి ఆలుగడ్డలు ఇంకా వంకాయలు అమ్మే వ్యాపారి అది చాలా కూరగాయలమ్మి అతని ఇల్లు గడిపేవాడు. కూరగాయలు తీసుకోండి, కూరగాయలు తాజా తాజా మంచి మంచి కూరగాయలు తీసుకోండి. ఒకరోజు సరిత అనే ఒక ఆవిడ దమ్ ఆలు దగ్గర కొన్ని ఆలుగడ్డలు కొంటుంది. ఆ సమయంలో తను ఏడుస్తూ ఉంటుంది. అన్నా, 1 కిలో ఆలుగడ్డలు ఇవ్వండి. ఆలు ధైర్యం చేసి తనని అడుగుతాడు. ఓ అక్క, మీరెందుకు ఏడుస్తున్నారు? విషయం ఏంటి? ఒకవేళ నేను మీకు ఏదైనా సహాయం చేయగలనేమో. నాకు ఎవరు సహాయం చేయలేరు, ఎవరూ చేయలేరు. అరే ఓ అక్క, మీరు ఏడవకండి. అసలు విషయం ఏంటో నాకు చెప్పండి. నా భర్త ప్రతిరోజు మాంసం తింటాడు. నాకు అవి అన్నీ అస్సలు ఇష్టం ఉండదు. నేను అమ్మవారి వ్రతం చేస్తాను కాబట్టి అనుకుంటాను నా భర్త కూడా శాకాహారం తినాలి అని. కానీ అతనికి ఈ విషయం అస్సలు ఇష్టం ఉండదు. అయినా అలవాటు మార్చడానికి ఏం చేయాలి? అందుకే నా భోజనం నేను విడిగా తయారు చేసుకుంటాను. నాకు ఆలుగడ్డ అంటే చాలా ఇష్టం. అందుకే నా కోసం 1 కిలో తీసుకుంటున్నాను. 1 వారం వరకు తింటాను. అందుకే కిలో ఇవ్వండి. అదా విషయం. ఓ అక్క, మీరు నాకు ఈ విషయం చెప్పి చాలా మంచి పని చేశారు. కానీ ఒక్క విషయం చెప్పండి, మీ భర్తకి కోడి అంటే ఎందుకు అంత ఇష్టం? అది చాలా రుచిగా ఉంటుందా? హా, ఉండి ఉండొచ్చు. మరి మీరు ఆలుగడ్డని రుచిగా వండరా ఏంటి? మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను మీకు ఒక ఆలుగడ్డ కూర నేర్పిస్తాను. అది తిన్నాక కోడి గీడి లాంటివి ఏమీ తినడు. పదండి, మీకు నేర్పిస్తాను. ఏంటి, నిజమా? దమ్మాలు ఆ మహిళతో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ చాలా కోడుల్ని చూస్తాడు. అరే వా, కోడులను కూడా పెంచుతున్నట్టున్నాడు కదా మీ భర్త. హా, వీటిని తింటూ ఉంటాడు కదా. ఓహోహో, పదండి అక్క, నేను మీకు కూర చేయడం నేర్పిస్తాను. దమ్మాలు ఆ మహిళకి ఎంతగా రుచికరమైన కూర చెప్తాడు అంటే ఆ మహిళ టక్కున నేర్చుకుంటుంది. ఇంకా ఆలుతో ఇలా అంటుంది, నువ్వు నా రోజుని మార్చేశావు. ఒకవేళ నా భర్తకు ఈ కూర నచ్చితే ఆయన కోడులు తినడం ఆపేస్తే నేను నీకు మంచి బహుమతి ఇస్తాను. చెప్పు, ఏం కావాలి నీకు? చెప్పు అన్నా, చెప్పు. అక్క, ముందు మీ భర్తకు తినిపించండి. నేను మళ్ళీ వస్తాను. ఇంకా వచ్చి మీ కోడిలన్నిటినీ తీసుకుని వెళ్తాను. అవి నా మిత్రులు. నేను వాటితోనూ అవి నాతోనూ స్నేహంగా ఉంటాయి. హా, సరే అయితే రేపు కలుద్దాం. మరుసటి రోజు దమ్మాలు మళ్ళీ కూరగాయలు అమ్ముతాడు. కూరగాయలు తీసుకోండి, కూరగాయలు మంచి మంచి తాజా తాజా కూరగాయలు. అక్క, ఎలా ఉన్నారు? మీకు నిన్న ఏదైనా పని జరిగిందా? ఆహా, అరే దమ్మాలు అన్నా, రారా లోపలికి రా. నిన్ను కూర తిన్నాక నా భర్త ప్రమాణం చేశాడు.
ఆయన ఎప్పుడు ఏ జీవిని తినను అని. ఆయనకు ఆ కూర ఎంతలా నచ్చింది అంటే ఆయన నాతో రోజు అదే కూర చేయించుకుని తింటా అన్నాడు. ఇవాళ 1 కిలో ఆలుగడ్డ సరిపోదు, నాకు 2 కిలోల ఆలుగడ్డలు కావాలి. అరే వాహ్ అక్కా, అదే కదా విషయం. సరే మరి నా బహుమతి? గుర్తుంది, ఇదిగో నీ మిత్రుడు కోడి. దీన్ని నీతో తోడుకుని వెళ్ళు. పదా కోడి మిత్రమా, నువ్వు బ్రతికి ఉండటం నాకు చాలా ముఖ్యం. అడవిలో కోతి ఒక బట్టలు కుట్టే మెషిన్ షాప్ తెరుస్తుంది. దాని బట్టలు అందరికీ నచ్చేవి. అన్ని జంతువులు వాళ్ల కోసం దానితో బట్టలు కుట్టించుకుంటాయి. ఒకరోజు ఏనుగు దాని దగ్గరికి వస్తుంది. ఇంకా ఇలా అంటుంది, అరే వినన్నా, నా కోసం కూడా మంచి బట్టలు కుట్టు నువ్వు. అసలే చలికాలం వస్తుంది, చలి పెట్టకుండా ఉంటుంది, సరేనా? తప్పకుండా కుడతాను. ఇవాళ సాయంత్రం వరకు నీ బట్టలు నీకు దొరుకుతాయి. నేను ఇప్పుడే నీ కొలతలు తీసుకుంటాను. కోతి ఏనుగు కొలతలు తీసుకుంటుంది. ఇంకా సాయంత్రం వరకు కష్టపడి ఏనుగుకి బట్టలు కుడుతుంది. ఇంకా దానికోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సాయంత్రం ఏనుగు వస్తుంది. అరే వా, నువ్వు నిజంగా నా కోసం బట్టలు కుట్టి తయారు చేసావు వీటిని. చాలా అందమైన రంగు, ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. నీకొక విషయం తెలుసా ఏనుగన్నా? ఇంత సమయం నాకు ఏ జంతువు బట్టలు కుట్టడానికి కూడా పట్టలేదు. నీ బట్టలు కుట్టడానికి నేను చాలా అలసిపోయాను. ఈ మాట విని ఏనుగు ఇలా అంటుంది, అరే నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నా మీద వచ్చి కూర్చో, నేను నిన్ను అలా అడవిలో తిప్పుతాను. ఇక నీకున్న అలసట మొత్తం తీరిపోతుంది. ఇదైతే మంచి ఐడియానే మరి. కోతి ఏనుగు మీద కూర్చుంటుంది. ఇంకా అది అడవి మొత్తం తిరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఏనుగు మళ్ళీ కోతి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, అరే కోతి తమ్ముడు, చాలా పెద్ద సమస్య వచ్చి పడింది నాకు. సమస్య? ఎలాంటి సమస్య చెప్పు, నేను నీకేదైనా సహాయం చేయగలనేమో. అది చూడు, నా బట్టలు ఎంత మురికిగా అయ్యాయో. వీటిని నేనెలా ఉతకాలి? నాకు బట్టలు ఉతకడం రాదు. అయితే ఏంటి, నీకు బట్టలు ఉతకటం కూడా నేర్పాలా? అయితే ఏంటి, నువ్వు నా మిత్రుడు కదా. ఈ మాట అని నువ్వు నా మనసు దోచుకున్నావు. ఇంకా పద నది దగ్గరకు. ఇద్దరు మిత్రులు కలిసి నది దగ్గరికి వెళ్తారు. ఇంకా అక్కడ కూర్చుని వాళ్ళ బట్టలు ఉతుక్కుంటారు. ఇక్కడ చూడు, ఇప్పుడు నేను నీకు నేర్పిస్తాను. ఇలా బట్టలు తీసుకో, నీళ్లలో ముంచు, సబ్బు రుద్దు, ఇంకా వీటిని జాడించు. ఇక తర్వాత బట్టలకు ఉన్న మురికి అంతా బయటకు తీసేయి, అంతే. ఇది చాలా సంతోషంగా ఉండే పనిలా ఉంది. ఏనుగు కోతి ఇద్దరు వాళ్ళ బట్టలను ఒక చెట్టు మీద ఆరేస్తారు. ఇది చూడు, ఇవాళ మన ఇద్దరం చాలా పెద్ద పని చేశాము. రేపటి వరకు మన బట్టలు ఆరిపోతాయి. ఇంకా రేపు మనం కొత్త శుభ్రమైన బట్టలు వేసుకోవచ్చు. అయితే మిత్రమా, ఇక నుంచి ఒక పని చేద్దాము. ప్రతి ఆదివారం మనం ఇక్కడికి బట్టలు ఉతుక్కోవడానికి వద్దాము. ఇది మంచిది. నువ్వు ఆదివారం సెలవు పెట్టుకో, ఏ పని చెయ్యకు. నేను నిన్ను తీసుకోవడానికి వస్తాను. ఇంకా మనిద్దరం కలిసి ఇక్కడ బట్టలు ఉతుకుదాము. సరే.